ఫ్రెండ్స్, ఏ మాదిరినైతే వచ్చిన రోజు నుంచి తనూజ సపోర్ట్ చేసి ప్రేమగా తనని దగ్గర తీసుకొని ఏడవకండి రాజు రాజు అంటూ ప్రేమగా పిలుస్తుందో, అదే మనిషి తనని వెన్నుపోటు పొడిచింది. అది కూడా ఏదో కొన్ని వారాలు కూడా కాదు. ఆల్మోస్ట్ ఒక 1 డే కూడా కాలేదు. ఇమ్మీడియేట్‌గా బ్యాక్ స్టాబింగ్ అంటారు చూసారా? అదే చేసిందనమాట. కన్ఫెషన్ రూమ్‌లో నాకు తెలిసి తనూజ పొజిషన్‌లో ఎవ్వరికున్నా కూడా దిమ్మ తిరిగిపోద్ది. అసలు ఆమె మాట్లాడే మాటలు గానీ, తనూజ విషయంలో కానీ, లేకపోతే అక్కడున్న కళ్యాణ్ విషయంలో కానీ, మాట్లాడిన మాటలు అటు రమ్య కానీ, ఇటు మాధురి గారు గానీ, అయితే మాధురి గారైనా అట్‌లీస్ట్ నీ గురించి ఇలా అనుకుంటున్నారు. 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అని చెప్పిందా తనకి డైరెక్ట్‌గా? మేమిలా అనుకుంటున్నామని. ఏదో స్ట్రెయిట్ ఫార్వర్డ్ అది, ఇది అంటది. కానీ అసలు ఒక్క మాటైనా మాధురి తనూజకి చెప్పిందా? అంటే క్లోజ్‌గా ఉంటూనే వెనక పోటు పొడవడం అనమాట. అయితే నాకు సార్ ఇంకో మాట కూడా ఉన్నారు. ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్‌కెళ్ళిందో, "నీ మంచి కోరేవారైతే నీకే డైరెక్ట్‌గా చెప్తారమ్మా. నీ ఇమేజ్‌ని పొల్యూట్ చెయ్యరు" అని. అంటే ఇక్కడ తనూజకి చాలా క్లియర్‌గా ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారనమాట. నాగ్ సార్. అదేంటి అంటే తనూజకి అక్కడ మాధురి అండ్ రమ్య ఇద్దరి మీద ఏసేయటమే. అసలు నామినేషన్స్ పోటు పొడిచేయటమే. అయితే ఈసారి ఫైర్ నామినేషన్స్ ఉంటే బావుంటది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫైర్ స్టార్మ్ వచ్చిందని చెప్పుకోవడం కాదు. ఫైర్ స్టార్మ్‌కి తగ్గట్టుగానే అక్కడ నామినేషన్స్ ఉండాలి. అయితే ఈరోజు నిన్నటి వరకు మనందరం అనుకున్నాం. అదేంటి తనూజ మన మాధురి గారితో కలిసి మూవ్ అవుతుందని. ఇక నుంచి తనూజ వర్సెస్ మాధురి అవుతుంది. కేవలం తనూజ వర్సెస్ మాధురియే కాదు. తనూజ వర్సెస్ రమ్య కూడా. అయితే కళ్యాణ్ విషయంలో కళ్యాణ్‌కిను తనూజకి డిస్కషన్ అయితే అవుతుంది. ఎందుకనంటే, "నీకు నా మీద క్రష్ ఉన్నా, నీకు నా మీద వేరే ఫీలింగ్ ఏదైనా ఉన్నా నువ్వు నాకే వచ్చి చెప్పు. వేరే వాళ్ళకి చెప్పటం వల్ల ఇది కాస్త చాలా నెగెటివ్‌గా వెళ్తుందని" చెప్పేసి కళ్యాణ్‌కి తను క్లాస్ తీసుకుందనమాట. మొత్తానికి ఎనీవేస్ నాగ్ సార్ అయితే తనూజకి వీడియో చూపించి చాలా మంచి పని చేశారు. లేకపోతే ఇంకా తనూజ మాధురిని నమ్మేసేది. ఇక రమ్యకిను, మాధురికి చిత్తరే తనూజ చేసింది.